హలో గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రాయన్. ఫస్ట్ వెళ్ళి మూవీ చూడండి, తర్వాత రివ్యూ చూడొచ్చు. మూవీ అయితే నాకు చాలా నచ్చింది, ఎక్సలెంట్ ఉంది. స్టోరీ విషయానికి వస్తే రాయన్కి 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. చిన్నప్పుడే అమ్మా నాన్న టౌన్కి వెళ్ళేస్తా అని 2 డేస్ అయినా తిరిగి రారు. రాయన్ వాళ్ళ ముగ్గురిని ఎలా పెంచాడు, తర్వాత వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ లైన్. ప్రతి క్యారెక్టర్ పెన్ టు పెన్ ధనుష్ గారు చాలా అంటే చాలా నీట్గా రాశారు. సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ ఒక మెయిన్ క్యారెక్టర్ మూవీలో. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి అర్థమైద్ది. ధనుష్ అన్న యాక్టర్గానే కాదు, డైరెక్టర్గా కూడా ఎక్సలెంట్. ఆల్రెడీ తన ఫస్ట్ డైరెక్షన్లో పాపాండి అనే మూవీ వచ్చింది, అది ఆల్రెడీ హిట్ అని అందరికీ తెలుసు. ఇప్పుడు సెకండ్ మూవీ రాయన్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు అంతే. చైల్డ్హుడ్ పోర్షన్ చాలా చక్కగా రాసుకున్నారు ధనుష్ గారు. అండ్ సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ వెరీ వెల్. కోర్ పాయింట్ అదే మూవీలో. నాకు ఇంకొంచెం వాళ్ళ బాండింగ్ బ్రదర్స్తో ఇంకొంచెం రాసుకుంటే బాగుండు అనిపించింది. బట్ వర్క్డ్ వెల్. ఇంకొంచెం రాసి ఉంటే మాత్రం కేక అసలు. సందీప్ కిషన్, కాళిదాస్ బ్రదర్ క్యారెక్టర్లు చాలా బాగా చేశారు. ఏఆర్ రెహమాన్ గారు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద రాయన్ మూవీ. సాంగ్స్ ప్లేస్మెంట్స్ అయితే పర్ఫెక్ట్. అసలు ధనుష్ అన్న గురించి ఏం చెప్తాం, ఒక్క ముక్కలో చెప్పాలంటే హీజ్ ఆల్రౌండర్ అనడం కన్నా సినిమా పిచ్చోడు అంటే ఒక జస్టిఫై వస్తుంది ఆయనకి. ఎంత సినిమా పిచ్చోళ్ళము, ధనుష్ అన్న కూడా అంతే సినిమా పిచ్చోడు. ప్రతి క్యారెక్టర్ నీట్గా ఎస్టాబ్లిష్ అయ్యాయి మూవీలో. సిస్టర్ క్యారెక్టర్ చేసిన దుషారా విజయన్ గారు బాగా చేశారు. సెకండ్ హాఫ్లో ఆమె ఒక సీక్వెన్స్ ఉంటుంది, స్క్రీన్ ప్రెజెన్స్తో చంపేశారు. స్క్రీన్ మొత్తం ఆమె కనిపిస్తుంది. అలాంటి ఒక ఎలివేషన్ ఇచ్చారు ధనుష్ గారు ఆమెకి. యాక్టర్స్ విషయానికి వస్తే ధనుష్ అన్న ఎప్పటిలాగానే చింపేశాడు. సందీప్ కిషన్కి మంచి రోల్ అయితే పడింది ఈ మూవీలో. అపర్ణ గారి క్యారెక్టర్ కూడా చాలా మంచిగా ఉంది. సందీప్ కిషన్కి అపర్ణ గారికి మంచి కెమిస్ట్రీ అయితే కుదిరింది మూవీలో. చూడడానికి మంచి క్యూట్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరి కెమిస్ట్రీ. పిచ్చుమిఠాయి సాంగ్లో అయితే మామూలు ఉండదు, కొత్తగా అనిపిస్తుంది మనకు చూసినప్పుడు. ఆ సాంగ్ ఎగ్జిక్యూషన్ కానీ అది కానీ బాగా అనిపిస్తుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది ఎగ్జిక్యూషన్. చాలా అంటే చాలా. అపర్ణ గారు నేను ఇప్పుడు ఒకటి లాగి కొడతా అంటే సందీప్ కిషన్ అన్న కొట్టు బంగారం నీకన్నా ఎక్కువ అని క్యూట్ మూమెంట్స్ బాగా అనిపిస్తాయి. పిచ్చుమిఠాయి సాంగ్కి ముందల ఆ సాంగ్ అంత క్యూట్నెస్, ఒక లవ్ స్టోరీ, వాళ్ళ లవ్ ట్రాక్ చాలా క్యూట్గా ఉంటుంది. కాళిదాస్, వరలక్ష్మి గారు కూడా మంచిగా చేశారు. అండ్ ఎస్జే సూర్య సార్ అయితే చింపి ఇచ్చి పడేశారు. అంటే ఆయన ఎప్పుడూ యాస్టీస్ చేస్తూనే ఉంటారు. ఆల్రెడీ చాలా మూవీస్లో మనం చూసే ఉంటాం. ఈ మూవీలో కూడా తన బెస్ట్ ఇచ్చారు. రాఘవన్ గారి క్యారెక్టర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ మంచిగా ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా నీట్గా చేశారు ఆయనకి ఇచ్చిన రోల్లో. సినిమాటోగ్రఫీ బై ఓం ప్రకాష్. విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇంతసేపు యాక్టర్ ధనుష్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు డైరెక్టర్ ధనుష్ గురించి మాట్లాడుకుందాం. ఏమన్నా తీసాడు ఆ మూవీ మాత్రం. ఆయన స్టోరీ సెలెక్షన్, స్టోరీకి ప్లాట్ కొత్త ఏం కాదు, బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్. స్క్రీన్ ప్లే వైజ్గా ఆయన 50 మూవీగా రాయన్నే ఎందుకు ఎంచుకున్నాడో మూవీ చూస్తే అర్థమైపోద్ది అందరికి. Go watch Ryan in your nearest theaters. More reviews, subscribe UM Reviews.